ఇక మెట్రో భూములపైన రేవంత్ కన్ను 280 ఎకరాల కోసము ఎల్ఎన్టీ సంస్థను వెళ్లగొట్టిండు. సీఎం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపైన 15,000 కోట్ల భారం పడతా ఉన్నది. మేడిగడ్డను సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పడంతో కక్ష కట్టిండు. మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరించిండంట. రేవంత్ ఆగడాలు భరించలేక వెళ్లిపోయింది ఎల్ఎన్టీ సంస్థ. మరో కార్పొరేట్ సంస్థను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 4-5 రోజుల్లో ఆధారాలతో సహా బయట పెడతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా కూడా అయితే దుర్మార్గం. అంటే ఒక నాయకుడికి, రాష్ట్ర నాయకుడికి ఉండే లక్షణం ఇది కాదు. ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్పింది మేడిగడ్డలో? అయ్యా మీరు ప్రాపర్గా చెప్పండి, ఇది ఎందుకు కుంగింది, దేనికోసం కుంగింది, దాని రీజన్స్ ఏంటి అవి చెప్పండి. మేము మా సొంత డబ్బులు పెట్టి అవి 200 కోట్లు కానీ 100 కోట్లు కానీ 500 కోట్లు కానీ ఎన్ని వందల కోట్లైనా కానీ మేము మా సొంత డబ్బులు పెట్టి మేము దాన్ని రిపేర్ చేసి ఇస్తాము, పునర్నిర్మిస్తాము, ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడ చేస్తాము అని చెప్తే దాని మీద ప్రభుత్వం నుంచి ఉలుకులేదు పలుకులేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకు తిప్పికొట్టింది ఎల్ఎన్టీ సంస్థ. ఏం బేకార్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది ఇది. 1వ పేజీలో చెప్పిన దానికి 10వ పేజీలో చెప్పిన దానికి సంబంధం లేదు. 12వ పేజీలో చెప్పిన దానికి 22వ పేజీలో చెప్పిన దానికి సంబంధం లేకుండా, పొంతన లేకుండా ఇచ్చింది. సో కాబట్టి ఇదంతా కూడా డొల్లా లెక్క ఉన్నది. మళ్ళీ పరిశీలించి సమీక్ష చేసి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వండి, అప్పుడు మేము ముందుకు పోతామని చెప్పారు. మేము కూలిపోయిందని ప్రచారం చేసిన ఎల్ఎన్టీ మీద నువ్వు సొంత డబ్బులు పెట్టి కడతా అంటావు, ఒకటి డ్యామేజ్ చేస్తావు మాకు. దాంతోపాటు ఇంకొకటి ఏంది, మీరు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద నేను సిబిఐ ఎంక్వైరీకి వాటికి నేను అది చేస్తా ఉంటే ఆ రిపోర్ట్ తప్పని చెప్తావు నువ్వు. ఇదంతా కథ కాదని చెప్పేసి ఎల్ఎన్టీ వాడిని బెదిరించి అయాలను భయాలను ఆగం చేసి ఎల్లగొడతా ఉన్నాడు. దానికోసం 280 ఎకరాల భూమిని గుంజుకోవడం కోసం, ఆ భూమిని అది చేసుకోవడం కోసం ఎల్లగొడతా ఉన్నాడు అని చెప్పేసి చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో కాబట్టి ఇవన్నీ కూడా నిజమే. అయితే నిన్న పేపర్ చాలా విచిత్రమైనటువంటి వాదన, ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా, దేంతో ఉన్న వాళ్ళను కూడా అర్థం కాదు. ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక బేకార్ పత్రిక ఈ పత్రిక తెలంగాణకు శని లెక్క దాప్రమించింది. వీళ్ళని ఏ చెప్పులు తీసుకొని కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఏ రకం కొట్టాలో అర్థం కాదు. సర్కార్ చేతికి మెట్రో అంట. సర్కార్ చేతికి మెట్రో ఏంది? సర్కార్ చేతుల్లోనే ఉంటుంది మెట్రో పీపీపీ విధానం ద్వారా ఉంటుంది, పబ్లిక్ ప్రైవేటు ఆ విధానం ద్వారా ఉంటుంది, సర్కార్ చేతుల్లోనే ఉంటుంది. ఇదే పత్రిక 2021లో అమ్మకానికి మెట్రో అని పెట్టింది, మెట్రో ఫర్ సేల్ అని పెట్టి వార్త రాసింది. అప్పుడేం అమ్మలే కేసీఆర్, అప్పుడు ఎల్ఎన్టీని ఏం పోనీయలే. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏమొచ్చినా దాన్ని ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో పోనీయలేదు. సో ఇప్పుడేమో సర్కార్ చేతికి మెట్రో అని చెప్పేసి, సర్కార్ చేతిలో ఉన్నటువంటి మెట్రోని సర్కార్ చేతికి మెట్రో అని చెప్పేసి ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాశాడు అనమాట. అంటే ఈ రాష్ట్రోడికన్నా సిగ్గు ఉండాలి, చెప్పేటోడికన్నా ఉండాలి. రేవంత్ రెడ్డి ఎట్లాగో చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు. ఆయన నోటు తెస్తే చెప్పేటివాడు అబద్ధాలు, రాష్ట్రానికని ఉండాలి. నేను అన్ని పత్రికలు ఇవే, సర్కార్ చేతికి మెట్రో. నేను నాకు చాలా హెల్త్ సహకరించక చేయలే కానీ, లేకపోతే నేనే దుమ్ము దులుపు వదిలి పెడతాను. సో కాబట్టి ఇక్కడ ఇందులో కూడా చాలా కీలకంగా రాశారు. మెట్రో ఆస్తులపైన 280 ఎకరాలు కాజేసే కుట్ర అంట. మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను పడ్డది. 280 ఎకరాల భూమిని కాజేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది అందుకే. ఆ స్థలాలను, మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్లు రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని క్యాబినెట్ లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్ అయింది. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేసే కుట్రలో భాగం ఆ సంస్థ కానందుకే ఆ సంస్థ మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు నుంచే నానా రకాల కక్ష ఉన్నది. రేవంత్ ప్రతి స్కీమ్ వెనక ఓ స్కామ్ దాగి ఉంటది. మేము సృష్టించినటువంటి 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దుతా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసిండు. చూడండి, మీరు కేటీఆర్ గారు ఇవన్నీ మీరు తొందరపడి ఏం చెప్పకూరి. ఆయన క్యాబినెట్లో డిసైడ్ చేసిండా చేయలేదా అనేది మీకు ఒక అస్త్రం రేపన్నాడు అధికారంలోకి వచ్చినాక ఒక అస్త్రం ఏది దీని మీద ఎట్టెళ్ళిపోయింది మెట్రోని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు. మీరు రేపు అధికారంలోకి వస్తే విచారణ చేయడానికి ఒక పెద్ద అస్త్రం అవుతుంది ఇది. ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రజలకు. సరే చెప్పినా కానీ అది అలా నోట్ చేసి పెట్టుకోండి. ఆ అంశాన్ని పెట్టుకొని మెట్రో
మెట్రో వెనక్కి వెళ్ళిపోతున్న దాన్ని మెట్రో నుంచి ఎల్ఎన్టీని అవుట్ చేస్తున్న దాన్ని ఈ నిర్ణయాన్ని క్యాబినెట్లో చర్చించారా, మంత్రుల అప్రూవల్ ఉందా లేదా, ఇవన్నిటి మీద కూడా మీరు భవిష్యత్తులో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్రమంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు అక్రమార్జనకు ఇక్కడటువంటి కొంతమంది గద్దలు బిగ్ బ్రదర్స్ అలవాటు పడ్డరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని రేపు అవసరం వచ్చినప్పుడు భవిష్యత్తులో మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీయాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటా ఉన్నారు, కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన గతంలో కూడా చెప్పండి, మన ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, అలాగనే ఏ శాఖలో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది వాటన్నింటినీ మీరు నోట్ చేసి పెట్టుకోండి. ప్రధానంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రధాన కీలక శాఖల్లో ప్రతి శాఖలో అవినీతి జరుగుతూ ఉన్నది. వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారుతా ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సర్కార్ తప్పిదంతోనే మెట్రో భారం ఏర్పడతా ఉంది. లోపభూయిష్టంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు డిపిఆర్ ఇస్తా ఉన్నారు. ముందు చూపు లేకుండా 43,000 కోట్ల ప్రతిపాదనలు. గతంలోనే డిపిఆర్లో అనేక లోపాలు చూపినటువంటి కేంద్రం వాటిపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉన్నది. కేంద్రానికి ఎల్ఎన్టీ లేఖతోటి ప్రభుత్వం నిర్వాకం బట్టబయలంది. ఆ తర్వాతనే హడావిడిగా సంప్రదింపులు చేసి మెట్రో టేక్ ఓవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2,100 కోట్ల అప్పు చేస్తే ఆర్థిక ఊరటతోటి దారికి రానున్న కంపెనీలు 20 ఏళ్ల తర్వాత మెట్రోతో పాటు భూములు సర్కారుకు అప్పచెప్పేటువంటి అవకాశం. అయితే ఈ మెట్రో నిలగొట్టారు కదా, ఇప్పుడు ఈ మెట్రో ప్లేస్లో రేవంత్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ముడుపులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకెవరో రాబోతూ ఉంటారు. ఇందులో చూడండి మీరు, చాలా కథ జరగబోతూ ఉంటుంది.